సో ఇక్కడైతే ఫుల్గా డబ్బులు ఉన్నాయి. ఓ ఫుల్ డబ్బులు అసలు. నీ హా పుష్ప 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 అని చెప్పేసి ఇగో ఇన్ని నెక్లెస్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ఏరియా మొత్తం అంతా అసలు చైనీస్ వాళ్ళే కనిపించరు. ఈ ఏరియా మొత్తం అంతా టోటల్ మనకి అయితే సిరియా వాళ్ళు లేకపోతే ఆఫ్రికన్స్ కనిపిస్తారు అనమాట. ప్రస్తుతానికి క్యాంటీన్ ఫేర్ నడుస్తుంది కాబట్టి ఇంత రష్గా ఉన్నారు అసలు, భయంకరమైన రష్ ఇక్కడ జనాలు. మేము ఒక స్ట్రీట్కి వచ్చాం అనమాట. ఈ స్ట్రీట్లో ఏంటి అని చెప్పేసి అంటే ఏదో చైనీస్ ఫుడ్ ఉంటుందని చెప్పేసి అయితే అనుకోవద్దు. ఈ స్ట్రీట్లో అన్నయ్య పక్క జరిగిపోయింది ఫ్రమ్ చైనా. ఇవాళ అయితే మనం ఒక స్ట్రీట్కి వచ్చాం అనమాట. అన్నయ్య అయితే జరిపేసుకొని వెళ్ళిపోతున్నాడు. మీరంతా ఇంత టాలెంటెడ్ ఉన్నారు. సిరియా లేకపోతే ఆఫ్రికాలో ఉన్నామా అన్నట్టు ఉంటుంది. సో మా వాళ్ళు అయితే వాళ్ళు ఏదో చూస్తా అని చెప్పేసి అంటే అటు పంపించేస్తారా. నేను కింద అయితే ఒక రౌండ్ కొట్టుకుని వస్తా. బాయ్ వైషు, బాయ్ ప్రీతం, బాయ్ షాను, బాయ్ బాయ్ బేబీ. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ అయితే మనం ఒక స్ట్రీట్కి వచ్చాం అనమాట. అన్నయ్య అయితే జరిపేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ స్ట్రీట్లో ఏంటి అని చెప్పేసి అంటే మామూలుగా చైనా అని చెప్పేసి అంటే చైనీస్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు కదా. ఈ స్ట్రీట్లో స్పెషాలిటీ ఏంటంటే చైనీస్ ఫుడ్ అవంతా ఉండవు. మనం అసలు చైనాలో ఉన్నామా లేకపోతే బయట ఎక్కడైనా సిరియా లేకపోతే ఆఫ్రికాలో ఉన్నామా అన్నట్టు ఉంటుంది. చూస్తున్నారు కదా మన అన్నయ్య పక్క జరుగుతా ఇట్లా అయిపోయింది. ఇట్లాంటి ఇంకెన్ని ఉంటాయి నాకు అర్థం కావట్లేదు. సో చైనాలో ఉన్నామా లేకపోతే ఇలాంటివి వస్తూనే ఉంటాయి, డిస్టర్బెన్స్ పట్టించుకోవద్దు. చైనాలో ఉన్నామా లేకపోతే వేరే మీకు అర్థమైంది కదా అక్కడ ఉన్నామా అని చెప్పేసి అన్నట్టు ఉంటుంది అనమాట. అమ్మ నేను మాట్లాడేది కంటే ఈయన మాట్లాడేది గట్టిగా వస్తుంది రే ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఈ స్ట్రీట్ అయితే మనం వెళ్ళిపోతాము. ఈ స్ట్రీట్లో ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఒక్క చైనీస్ ముఖం కూడా కనిపిదు అనమాట. చెప్పాను కదా ఆ పర్టికులర్ దేశంలో అనేది ఉన్నట్టు ఉంటుంది మనకి. సో ఈ స్ట్రీట్లో చాలా ఫారిన్కి సంబంధించిన సామాన్లు ఉంటాయి అనమాట. ఫారిన్ సంబంధించిన సామాన్లు అంటే మొబైల్ ఫోన్ కానీ, డబ్బుల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఫేక్ గూడ్స్ కానీ, లేకపోతే ఫేక్ బ్రాండ్స్ కానీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచున్నాను కదా, ఈ పక్కన చూడు, ఇక ఇది వచ్చేసి మనకి నైక్ షూ అంట. మరి నైక్ షూకి ఇక్కడే ఉంది, స్కెచర్స్ ఉంది, సూపర్ నోవా ఉంది, అన్నీ ఇది అడిడాస్ ఉంది, అన్ని రకాలైన బ్రాండ్స్ ఉన్నాయి. కానీ అన్నీ మనకి డూప్లికేట్ బ్రాండ్స్ అనమాట. అన్ని డూప్లికేట్ అని చెప్పాను, కొన్ని సెకండ్ మాల్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి అనమాట. అలాంటివన్నీ ఇక్కడ నేను ఎక్కువ నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా కూడా నాకు భయం వేసేస్తుంది. అన్నయ్యలు పట్టుకొని ఇట్లా నన్ను ఏడ వేసేస్తారేమో అని చెప్పేసి. సో మనం అయితే ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా కమెంట్ చేయండి హాయ్. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో మనం స్టార్టింగ్ ఇక్కడ మనకి ఫుడ్ ఉంటుంది అనమాట. అబ్బా భయంకరం రష్ ఉంది. ఇది మనం చాలాసార్లు చూపించాము ఇది. సో ఇది వాళ్ళ క్యాంటీన్, కిచెన్. ఇది కిచెన్లో మనకి వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇవాళ అయితే మనం ఫుడ్ తినట్లేదు, ఇక్కడికి వస్తే మనకి ఆకలేసి వస్తుందని చెప్పేసి ఫస్ట్ టైం మనం అయితే తినేసి వచ్చాము. ఓ సూపర్ కదా, బర్నింగ్. ఓ స్లిప్ పడిపోయిందన్నయ్య. ఇక్కడ చపాతీలు ఉన్నాయి, గట్టిగా అరిసేస్తున్నాడు మనోడైతే. సో ఇట్లా లోపల మనకైతే రెస్టారెంట్ ఉంది, ఇక్కడ పెట్టేసి మనకి లైన్గా ఫుడ్ అయితే రెడీగా ఉంది. సో ఈ ఫుడ్ని కూడా మనం పట్టించుకోవట్లేదు, కిందకి వెళ్ళిపోదాం మనము. ఏమేమి స్టఫ్ ఉంది, ఏమేమి అమ్ముతున్నారు అని చెప్పేసి అయితే మనం చూద్దాము. సో ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ అంతా మొత్తం మనకి ట్రిమ్మర్ మెషిన్ నుంచి, నెయిల్ కటింగ్ నుంచి అండ్ మిగతా గూడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ఫోన్లు అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్, హోల్సేల్ ఫ్లవర్ అని చెప్పేసి ఉందన్నమాట. ఓ ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఎంత న్యాచురల్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అయితే. షాను బేబీ, యూ లైక్ ద ఫ్రూట్స్? మమ్మీ వదిలేసిందా బేబీ నిన్ను? మమ్మీ చూసుకుంటా. ఇది గ్రాస్ ఉంటుంది కదా మనకి, ఈ గ్రాస్ కూడా ఉంది ఇక్కడ, గ్రాస్. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక ఈ ఫోన్ నెంబర్ అంట, మొబైల్, వీచాట్, ఒకళ్ళు మీకు కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. మనం అయితే కిందకి వెళ్దాం ఇప్పుడు, ఇలా కిందకి వెళ్ళిపోదాం మనం. ఇవి మన పుష్ప 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 అని చెప్పేసి ఇగో ఇన్ని నెక్లెస్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ బ్రేస్లెట్లు కావాలంటే బ్రేస్లెట్లు ఉన్నాయి.
వాచ్లు కావాలంటే వాచ్లు ఉన్నాయి. అండ్ ఇవి చూసారు అసలు మళ్ళీ మన పుష్ప బ్రేస్లెట్లు మొత్తం ఇవన్నీ ఉన్నాయి. తీసుకుని మనం పెట్టుకుని ఒక రీల్ కూడా చేసుకోవచ్చు ఇవి. అల్లు అర్జున్ వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తాడంటే కొంప తీసి. సో కిందకి వెళ్దామని చెప్పేసి అన్నా కదా, ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాం. కింద ఏమేమి ఉన్నాయో చూద్దాం. నాకు కూడా ఏమున్నాయో తెలియదు అసలు. అలా ఒక్కొక్క షాప్కి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి సూట్ కేసులు కనిపిస్తున్నాయి అనమాట. సూట్ కేసులు, ట్రావెల్ బ్యాగ్స్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ సైడ్కి కరెంట్ షాప్ అని చెప్పేసి అటైతే మనకి మెగ్డీ ఉంది. మెగ్డీలోకి మనం వెళ్ళట్లేదు. ఇక్కడ మనకి డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. క్యాలిక్యులేటర్ పట్టుకుని ఉన్నారు. డబ్బుల్ మెషిన్ కూడా ఉంది ఇక్కడ మనకి. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకి. ఓకే, ఆమె అయితే వద్దు అని చెప్పేసి అంటుండే, తీయొద్దు అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ కనెక్షన్ అంట. సో సోలార్కి సంబంధించిన షాప్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే అడ్వర్టైజ్మెంట్, ఏవైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో ఆ అడ్వర్టైజ్మెంట్కి ప్రింటింగ్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ మీద ప్రింటింగ్ వేయాలన్నా కానీ, వాష్ల మీద ప్రింటింగ్ వేయాలన్నా కానీ, పెన్నుల మీద ప్రింటింగ్ వేయాలన్నా కానీ, ఇప్పుడు మనకి బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాండ్స్ మీద ప్రింటింగ్ వేయాలన్నా కానీ ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి మనకి బ్యాగ్ షాప్లో కూడా మనకి ఫస్ట్ క్వాలిటీ కాకుండా రెండో రకం క్వాలిటీ ఉంటుంది. నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకి తెలిసిపోతుంది. రెండో రకం క్వాలిటీ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ ఇట్లాంటివి. మళ్ళీ ఇది డ్యూటీ ఫ్రీ అని కూడా బ్యాగ్ పెట్టారు. సో సెకండ్ క్వాలిటీ అంటే చీప్లో ఉంటాయని అయితే కాదు, ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి భయ్యో. ఇది ఒకటి మనకి ట్రేడింగ్ కంపెనీ ఉంది, ఇది షిప్పింగ్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి షూస్ ఉన్నాయి. ఇవన్నీ అమెజాన్ వీటిలలో చేస్తారంట. అండ్ మనకి మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ని బట్టి మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు మనకి చేసిస్తారనమాట. ఇక్కడ ఏంటి అన్నయ్య దందాలు చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఐటెంలు ఉన్నాయని చెప్పేసి అంటే, రేపటి రోజు మీ ఇండ్లలో పెళ్ళిళ్ళు అవుతే అన్ని సామాన్లు పెడతారు కదా, కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, సత్తు గిన్నెలు, అవన్నీ ఇప్పటి నుంచి చార్మినార్ ఇంకా అఫ్జల్గంజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి చైనాకి వచ్చేయండి. ఇవన్నీ అప్పగింత సారెలాగా పెట్టి పంపించచ్చు అనమాట. ఫ్యాన్లు గాన్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఏమైనా పీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి, అవి మనకి పంపించేస్తారనమాట. నెక్స్ట్ ఐటమ్ అయితే బాగుంటుంది. ఎందుకని చెప్పేసి అంటే ఇవి బాగా మనం ఊపే పొగగొట్టాలు, హక్క అని చెప్పేసి అంటారు కదా, హక్కానో అదేంటో మరి, పొగగొట్టాలు ఉంటాయి మొత్తం. అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. అబ్బో మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఓకే భయ్యా, ఇది నేను టైటిల్ ఏమని పెట్టా అని చెప్పేసి అంటే, ఇది చైనానా లేకపోతే ఒక మినీ ఆఫ్రికానా అని చెప్పేసి పెట్టాను. చైనాలో ఈ సామాన్లన్నీ గలీలు అయితే మనకి దొరకవు, ఈ గలీల్లోకి చైనీస్ వాళ్ళు రారు అన్నట్టు ఉంటుంది. ఒకటి మనకే ఈ గలీలో తిరగాలని చెప్పేసి అంటే కొద్దిగా అలా ఉంది అని చెప్పేసి అంటే, చైనీస్ వాళ్ళు ఈ గలీలోకి వస్తే ఇంకా అయిపోతుంది కదా. ఎక్కడైనా చైనాలో వీడియో తీసేయచ్చు, ఇక్కడ వీడియో తీయాలంటే కొద్దిగా భయంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే లుక్లు అట్లున్నాయి. వాళ్ళు అసలు ఓ రకంగా చూస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఫిషీ మ్యాన్లే అంట. ఇది దిస్ ఆఫ్రికన్ క్లోత్స్. No, which country clothes? I don't know. Oh, you don't know? maybe Syria. I don't know. ఓకే, సిరియా కానీ ఆఫ్రికన్ క్లోత్స్ కానీ ఉండొచ్చు. నైస్, యూ ఎక్స్చేంజ్ మనీ హియర్. సో ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ ఉందన్నమాట. ఇందాక చెప్పా కదా, ఇక్కడ కూడా మనీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మేము వీడియో తీయొద్దనింది, వీడియో తీస్తే మనం లేసేస్తుంది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దాం. ఇక్కడ మనకి సిమ్ కార్డ్స్ ఉన్నాయి. సిమ్ కార్డ్స్తో పాటు మొబైల్ ఫోన్స్, ప్లే స్టేషన్స్, ఎక్స్ బాక్స్ ఇవన్నీ మొత్తం ఉన్నాయన్నమాట మనకి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి ప్లే స్టేషన్స్, ఎక్స్ బాక్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మొబైల్ ఫోన్స్, సీసీటీవీ కెమెరాస్, ఫోన్ యాక్సెసరీస్, సిమ్ కార్డ్స్. జనాలు చూస్తున్నారా, అదిగో నేను ఎక్కడున్నా అని చెప్పేసి అంటే అక్కడున్నా నేను, ఆ టీవీలో అక్కడ కనిపిస్తున్నా నేను. సో ఇంకా ఇక్కడ సూట్ కేసులు కానీ ఇవన్నీ కానీ మొత్తం ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మనం అయితే బయటికి వచ్చేసాము. ఇది 135 క్యాంటీన్ ఫేర్కి వెల్కమ్ అని చెప్పేసి నోట్ పెట్టారు ఇక్కడ మనకి సిమ్ కార్డ్స్ ఉన్నాయి అనమాట. వాచ్లు చూసారా, అసలు సూపర్ డూపర్ వాచ్లు ఉన్నాయి ఇవి. యాపిల్ వాచ్లకి కూడా మనకి డూప్స్ ఉన్నాయి. నిహా చిగా దోష వచ్చాయమ్మా. కెన్ ఐ సీ ఇట్?
చూస్తా అని చెప్పేసి అంటున్నాను. ఎంత అని చెప్పేసి అంటే 60 బా అన్నాడు. 60 బా అంటే 280 అనమాట. నైస్. బరువు కూడా బాగుంది యాక్చువల్లీ. నేను చూపిస్తాను ఒకసారి. సో ఇది బరువు కూడా బాగుంది మనకి. పెద్దగా కూడా డైల్ కూడా చాలా పెద్దగా ఉంది. 280 RMB అంట. 280 RMB అని చెప్పేసి అంటే టైమ్స్ 12 అంటే ఒక 3000 చిల్లర ఈ వాచ్. కానీ బాగుంది. నైస్. ఇక్కడ వీళ్ళు VPN కూడా అమ్మేస్తున్నట్టున్నారు. సారీ, ఆయన వెళ్ళిపోయాడు. ఇది తీసుకుని మనం ఇట్లా పరిగెడితే మనం పరిగెత్తినంత దూరం వదిలేసి మిగతా ఇంటి వరకు ఉరికించి కొడతారేమో అని చెప్పేసి అనుకుంటాను నేనైతే. సో ఇక్కడైతే VPN ఇస్తారు. శీషా, గుడ్ వన్, థ్యాంక్ యూ. మనకి యూజువలీ మిలిటరీ టైప్స్ ఆఫ్ బట్టలు ఉంటాయి కదా, అట్లాంటి మిలిటరీ టైప్స్ ఆఫ్ బట్టలు కూడా ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ ఏంటి అని చెప్పేసి అంటే ఫుల్ క్యాంప్ అవుట్డోర్ క్లోతింగ్ అని చెప్పేసి అంట. వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఆర్డర్ అంట. ఇక్కడైతే మనం కొనలేము. ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం పీసెస్ సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు మనకి ఆర్డర్ చేసిస్తారంట. నో ఎంట్రీ ఆఫ్ పీర్ అంటే లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటాడు మనోడు. అంటే మనకు అనలేదు కానీ అక్కడ ఉంది. ఇదంతా మనం గేమింగ్ ఆడుకునే వాళ్ళకంతా ఇది బాగుంటుందేమో యాక్చువల్లీ. నైస్, బాగున్నాయి. షూస్ దగ్గర నుంచి, హెల్మెట్స్ దగ్గర నుంచి, క్యాప్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఇవి. ఈ బుడ్డోడు కూడా బాగున్నాడు. సో ఇక్కడే మనకి పక్కనే హోటల్ ఉంది. ఈ హోటల్ నుంచి జనాలు బయటికి వస్తున్నారు. అసలు మామూలుగా లేదు. బైక్స్ నో ఎంట్రీ, ఫోన్ నో ఎంట్రీ అని చెప్పేసి అన్నారు. ఇక్కడి నుంచి అయితే మనకి జనాలు అయితే తండాలుగా బయటికి వచ్చేస్తున్నారు మనకి. సో ఇక్కడ ఇండియన్స్ ఉన్నారు, పాకిస్తాన్స్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు, సిరియన్స్ ఉన్నారు, ఈజిప్షియన్స్ ఉన్నారు. ఈ దేశం నుంచి లేరు అని లేకుండా ప్రతి దేశం నుంచి అయితే ఉన్నారు మనకి అన్నట్టుంది. అన్నయ్య, సో ఇక్కడ ఈ జస్ట్ నేను చూపించింది 2 షట్టర్లు, 1, 2, 3 షట్టర్లు. ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు మనం నడుచుకుంటూ వెళ్దాము. ఇంకేం అద్భుతాలు కనిపిస్తాయో మనం చూద్దాము. అక్కడ అదిగో అక్కడ అక్కయ్య కనిపిస్తుంది. అక్కయ్య హెయిర్ స్టైల్ అయితే బాగుంది. నైస్, బాగుంది. మెల్లగా మనకి వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది. పైనాపిల్. మనం హోటల్ చుట్టుపక్కల ఉన్నాం కాబట్టి మనకి బాగా ఆకలేసేస్తుంది. సో ఇదే మనకి ట్రేడింగ్ మాల్ అని చెప్పేసి. యూజువలీ చైనాలో అసలు చైనీస్ ముఖం కనిపించకుండా ఉండడమే చాలా గ్రేట్. అయితే ఇది ఒక సూపర్ మార్కెట్ అనమాట మనకి. ఈ సూపర్ మార్కెట్లోకి వెళ్దాం. జస్ట్ బయట నుంచే చూపిస్తా. మనకి అన్ని సామాన్ దొరికేస్తాయి ఇక్కడ. అంటే అన్ని ఇంటర్నేషనల్వి దొరుకుతాయి ఇక్కడ ఈ సూపర్ మార్కెట్లో అయితే. నైస్, బాగుంది. ఇక్కడేమో డబ్బులు ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి. మరి సెకండ్ హ్యాండ్ ఏంటో తెలీదు. డబ్బులు అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నారు వీళ్ళు. సో మెక్డానల్డ్స్, ఫైనల్లీ మెక్డానల్డ్స్ వచ్చింది. చెప్పాను కదా, ఇవి 2-3 గల్లీలు అంతే. ఇక్కడ వీళ్ళు చేతిలో చూడండి ఎన్ని గణం డబ్బులు ఉన్నాయి. అసలు డబ్బులు, ఫుల్ డబ్బులు అసలు. అబ్బో, ఎక్స్చేంజ్ రేట్ నడిచిపోతుంది. మళ్ళీ తీయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రీట్ అంతా మొత్తం అంతా వీళ్ళే ఉన్నారు. చైనీస్ అయితే ఎవరు లేరు. సో ఇక్కడైతే ఫుల్గా డబ్బులు ఉన్నాయి. ఓ, ఫుల్ డబ్బులు అసలు. నీహా, ఓకే తీయొద్దు అని చెప్పేసి అంటున్నాడు అంతే ఇక. సో అది గాయ్స్, చూసారు కదా మన ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే మాత్రం చైనీస్ ఎయిర్ భయ్యా అని అయితే కామెంట్ పెట్టండి. లేదు అంటే ఇంకేం కామెంట్ పెడతారు, పుష్ప అని చెప్పేసి కమెంట్ పెట్టండి. సో నాకు అర్థమైపోతుంది, ఓకే మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తారని చెప్పేసి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇంతకుముందు వీడియోస్ కూడా చూసేసేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. బాయ్ గాయ్స్.